ఫ్రెండ్స్, అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన యుద్ధం మొదలైంది. సంక్రాంతికి ఇంకా వారం రోజులు టైం ఉంది. కానీ యుఎస్ఏలో మాత్రం అప్పుడే కలెక్షన్స్ సునామీ స్టార్ట్ అయ్యింది. ఒకవైపు మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇంకోవైపు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాద్షా దళపతి విజయ్. ఇద్దరూ ఒకే రోజు అంటే జనవరి 9న థియేటర్స్లోకి దిగుతున్నారు. అయితే ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, అడ్వాన్స్ బుకింగ్స్లో ఎవరు టాప్? ప్రభాస్ ది రాజా సాబ్ ముందుందా లేక విజయ్ జననాయకన్ డామినేట్ చేస్తుందా? లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్స్ చూస్తే కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. తక్కువ థియేటర్స్లోనే విజయ్ రికార్డ్స్ కొడుతుంటే ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్లో ఉంది. అసలు ఎవరికెన్ని కోట్లు వచ్చాయి? ఎవరు నెంబర్ 1? ఈ వీడియోలో క్లియర్గా లెక్కలతో సహా చూద్దాం. మనకి సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అది తెలుగు రాష్ట్రాలైనా తమిళనాడు అయినా పండగకి కొత్త సినిమా పడాల్సిందే. ఈ ఇయర్ 2026 సంక్రాంతి మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ క్యూ కట్టాయి. మనకి ది రాజా సాబ్తో పాటు మన శంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఇలా చాలా సినిమాలు లిస్టులో ఉన్నాయి. ఇక తమిళం నుండి శివ కార్తికేయన్ పరాశక్తి కూడా రేస్లో ఉంది. కానీ ఇన్ని సినిమాలు ఉన్నా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నది మాత్రం ఆ 2 సినిమాల కోసమే. 1 ప్రభాస్ ది రాజా సాబ్, 2 విజయ్ జన నాయకన్. ఎందుకంటే వీరిద్దరికీ ఉన్న క్రేజ్ అలాంటిది. అసలు ఈ క్లాష్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే 2 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రభాస్ గారు ఫస్ట్ టైం కంప్లీట్ ఫన్ అండ్ హారర్ జోనర్లు చేస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వస్తున్న ది రాజా సాబ్ మీద ఫ్యామిలీ ఆడియన్స్కి బీభత్సమైన నమ్మకం ఉంది. టీజర్, ట్రైలర్ ఇప్పటికే హైప్ని ఆకాశంలో నిలబెట్టాయి. సంజయ్ దత్ లాంటి స్టార్ కాస్ట్ ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. రెండోది, దళపతి విజయ్ జననాయకన్. ఇది జస్ట్ సినిమా కాదు, ఒక ఎమోషన్. ఎందుకంటే విజయ్ గారికి ఇదే చివరి సినిమా, లాస్ట్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. ఆయన ఆల్రెడీ టీవీకే పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. మలేషియా ఆడియో లాంచ్లో కూడా ఆయన ఇదే మాట చెప్పారు. ఇక ప్రజాసేవ కోసమే నా లైఫ్ అని రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఫ్యాన్స్ ఈ సినిమాని ఒక మెమరీలా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. అందుకే పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. సాధారణంగా మన స్టార్స్కి ఇండియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో నార్త్ అమెరికా, యుఎస్ఏ మార్కెట్లో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్ అంటేనే ఓవర్సీస్ కింగ్. బాహుబలి నుండి మొన్నటి కల్కి వరకు రికార్డ్స్ ఆయనవే. ఇక విజయ్కి కూడా అక్కడ మార్కెట్ డబల్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు జనవరి 9న రిలీజ్ అంతే. యుఎస్ఏలో ప్రీమియర్స్ జనవరి 8నే పడుతున్నాయి. టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. హాట్ కేకుల్లా టికెట్లు ఎగిరిపోతున్నాయి. మరి ఈ రోజు జనవరి 2 వరకు ఉన్న లేటెస్ట్ బుకింగ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? నెంబర్స్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇక అసలు లెక్కల్లోకి వెళదాం. ఫస్ట్ మన ప్రభాస్ ది రాజా సాబ్. అమెరికాలో దాదాపు 344 సెంటర్స్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటి వరకు 10,789 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. దీని ద్వారా వచ్చిన కలెక్షన్ చూస్తే $115,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2.83 కోట్లు. ఇది ప్రభాస్ స్టామినా. హారర్ కామెడీ జానర్కి ఈ రేంజ్ ఓపెనింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక దళపతి విజయ్ జననాయకన్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విజయ్ సినిమాకి ప్రభాస్ కంటే తక్కువ సెంటర్స్లో అంటే కేవలం 201 సెంటర్స్లోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ టికెట్స్ మాత్రం 12,748 అమ్ముడయ్యాయి. దీని ద్వారా వచ్చిన కలెక్షన్ $350,000. అంటే మన కరెన్సీలో దాదాపు 3.14 కోట్లు. క్లియర్గా చెప్పాలంటే ప్రజెంట్ ట్రెండ్లో విజయ్ సినిమా లీడ్లో ఉంది. రాజా సాబ్ కంటే జననాయకన్కి దాదాపు 30 లక్షల రూపాయల ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. తక్కువ లొకేషన్స్లో ఎక్కువ కలెక్షన్ రావడం అనేది విజయ్ ఫ్యాన్స్ పవర్ని చూపిస్తుంది. సో ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్లో విజయ్ పైచేయి సాధించారు. దానికి మెయిన్ రీజన్ అది ఆయన లాస్ట్ మూవీ అనే సెంటిమెంట్ బలంగా పనిచేస్తోంది. ఆడియన్స్ ఆ సినిమాని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ది రాజా సాబ్కి ఇంకా లొకేషన్స్ పెరుగుతున్నాయి. ప్రభాస్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు లాస్ట్ మినిట్లో లేదా ఆన్ ది స్పాట్ బుకింగ్స్ చేసుకుంటారు. ఖచ్చితంగా రిలీజ్ రోజుకి ఈ నెంబర్స్ మారిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురవడం పక్కా.
ఒకరు ఎమోషన్తో కొడుతుంటే ఇంకొకరు ఎంటర్టైన్మెంట్తో కొడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే నార్త్ అమెరికా రేస్లో ప్రజెంట్ జననాయకన్ ముందుంది. రాజా సాబ్ గట్టి పోటీ ఇస్తోంది. మరి ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారో చూడాలి. మీరు ఏ సినిమాకి ఫస్టే వెళ్తున్నారు? రాజా సాబా, జననాయకన్నా? మీ ఓటు ఎవరికి? కింద కామెంట్స్లో చెప్పండి.